టియర్ 1 స్టార్స్ ఎవరుకున్నా కానీ వాళ్ళకంటూ ఒక యూనిక్ ఎబిలిటీ ఉంటుంది పర్ఫార్మెన్సెస్ లో. అందరూ ఒకేలా చేస్తే అంతమంది స్టార్స్ ఎందుకు, మరి వీళ్ళ సినిమా కంపల్సరీ నేను థియేటర్కి వెళ్ళాలని నమ్మకం క్రియేట్ చేస్తే వాళ్ళు స్టార్ అయిపోతారు. నాకు ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరు నెక్స్ట్ అంటే నేను చెప్పలేను, కానీ నవీన్ పోలిశెట్టి చాలా ఇష్టం నాకు. అండ్ ఆల్సో అడవిశేష్. బట్ అడవిశేష్ డిఫరెంట్ చేస్తాడు, ఆయన రైటింగ్ చేసుకుంటాడు. హీఈస్ నాట్ ట్రైన్ టు రిలై ఆన్ హిజ్ ఓన్ రైటింగ్. నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ మీద రిలై అవుదాం అనుకుంటున్నాడు. అలాంటి డైరెక్టర్స్ వచ్చిన రోజు ఖచ్చితంగా హీస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, నో డౌట్ అబౌట్ ఇట్. విశ్వక్సేన్ గారు పర్ఫార్మెన్స్ బాగుంటది, కానీ హీస్ మోర్ ఆన్ అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది తప్ప అంత బాగుంటలేదు ఫిల్మ్స్, నాకు నచ్చట్లేదు. మేబీ నాని విల్ బికమ్ టియర్ 1 డెఫినెట్లీ. బట్ నాని లాంటి ఒక బ్రిడ్జ్ ఉండడం వల్ల ఇప్పుడు టియర్ 2 అండ్ టియర్ 1 అనేది ఒకటి మంచి సాఫీగా సాగుతుంది అన్న ఫీలింగ్. ఆయన కరెక్ట్ కన్సిస్టెంట్ గా హిట్స్ ఇస్తున్నాడు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ అవుతుంది అన్న ఫీలింగ్. స్పెషల్ ప్లేస్ ఉంటుంది మన టిఎఫ్ఐ ఆయనకి, వీడి కొట్టే ఛాన్స్ ఉంది. బట్ ప్రస్తుతం నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు విజయ్ దేవరకొండ ద నెక్స్ట్ సెన్సేషన్. అర్జున్ రెడ్డి తర్వాత ఒక హిట్ ఉందా కదా, అట్లుంటుంది సిచ్యువేషన్. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? స్టార్డమ్ అనేది నెక్స్ట్ సినిమా దాని మీదే ఉంటుంది.